నరదృష్టి వంటి దోషాలను ఇట్టే తొలగించే చక్కని చిట్కాలు. నరదృష్టి మరియు వాస్తుదోషం సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు. దీనికి అనేక రకాలైన నివారణ మార్గాలు మన పెద్దలు చెబుతుంటారు. అయితే అవేమిటో ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా నరదృష్టి లోపాలు పోవాలంటే గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలమాలతో ప్రతిరోజు పూజ చేయాలి. అలాగే మన ఇంటి ప్రధాన గుమ్మం పైన ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంకో చిట్కా ఏమిటంటే, కంటి దృష్టి పోవాలంటే నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది గడపకు ఇరువైపులా పెడితే మంచిది. అది కూడా మంగళవారం రోజున ఇలా చేస్తే నరదృష్టి లోపాలుండవు. ఇండ్లలో, వ్యాపార సంస్థలలో గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథులలో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. ఇక వీటితో పాటు పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట, వ్యాపారం చేసే చోట్ల చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం అభివృద్ధి కలుగుతుంది. ఇక రుణబాధలు ఉంటే వినాయక స్వామి ఆలయంలో గరికతో పూజ చేయడం మంచిది. అలాగే వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వాస్తుదోషం ఫలితంగా అధికంగా అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేక కృంగిపోవడాలు, ఆత్మహత్యా ప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు. ఇక దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం లభించకపోవడం మొదలగునవి. అదేవిధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టింటి వారిని పీడించడం మొదలగునవి అన్నీ వాస్తుదోషాలలోకి వస్తాయి. వాస్తుదోష నివారణకు ఆయా ఇంటిని అనుభవజ్ఞులైన పండితులు చూస్తే కాని అసలు విషయం బయటపడదు. ఆ తర్వాతనే తగు సూచనలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున సంవత్సరంలో ఒక్కసారైనా మహాసుదర్శన లక్ష్మీనారసింహ హోమాన్ని మన ఇంట్లో కానీ లేదా వ్యాపార స్థలములలో కానీ జరిపించుకోవడం ఉత్తమం. తద్వారా నరదృష్టి ప్రభావం నుండి, వాస్తుదోషముల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక ప్రతిరోజు ప్రధాన గుమ్మం శుద్ధిగా కడిగి పసుపు గడపకు పూసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇలా రోజు ఇంట్లో పూజా మందిరంలో దీపధూప నైవేద్యాలు పెడుతూ ఉండాలి. ప్రతి హిందువు ఇంట్లో సంవత్సరంలో ఒక్కసారి ఇంటికి సున్నాలు వేయించుకొని శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని వ్రతకథ లేదా పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ జరిపించుకోవాలి. ఇలా చేస్తే సర్వత్ర శుభకరంగా ఉంటుంది. మీ ఇంట్లోకి నెగటివ్ శక్తి రాకుండా ఉండాలంటే మీ ప్రధాన ద్వారం అతిపెద్దగా ఉండాలి. అలాగే ఇంట్లోని తలుపులను ఎలాంటి శబ్దం లేకుండా పూర్తిగా తెరిచి ఉంచాలి. లోపలి తలుపులను ఎప్పటికీ మూసి ఉంచకూడదని గుర్తుంచుకోండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద ఎల్లప్పుడూ స్వస్తిక్, తోరణాలు వంటివి అమర్చాలి. దీనివల్ల మనం సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. ఇక మీ ఇంట్లోకి ప్రవేశించే ప్రతికూల శక్తికి పడక గదిలో మంచానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మీరు మంచం కింద గాలి వీచడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంట్లో ఉండే పాత గడియారాలు, సంగీత వాయిద్యాలు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర సామాన్లను ఇంటి వెలుపల ఉంచాలి లేదా వాటిని పారవేయడం మంచిది. ఇంకా కొంతమంది ఇళ్లలో బూట్లు మరియు చెప్పులను మంచం కింద ఉంచుతారు. అది కూడా ఇంట్లోని వాస్తు లోపాలను సూచిస్తుంది. కావున వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి మీ ఇంటి వరకు రాకుండా మీరు మీ ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో
చెంపా చెట్టును నాటడం వంటివి చేయాలి. ఇది మీ ఇంటికి సానుకూల శక్తినిస్తుంది. అదే సమయంలో మీ ఇంటి నుండి ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది.